హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే టైటిల్ ఆల్రెడీ చూసే ఉంటారండి. సో నేను సప్త శనివార వ్రతం అయితే ఆచరించాను. సో నేను 7వ వారం అలాగే 8వ వారం ఎలా చేసుకున్నానో షార్ట్ అండ్ స్వీట్గా చూపించేస్తానండి. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను వ్లాగ్స్ పెడుతుంటాను, అలాగే ఫుడ్ వీడియోస్ కూడా పెడుతుంటానండి. ఇంకా ఓల్డ్ చాలామంది తెలిసే ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. సో నేను దసరా, దీపావళి, అలాగే గణేష్ పూజ వ్లాగ్స్, అలాగే నార్మల్ వ్లాగ్స్ కూడా పెడుతుంటాను. అలాగే ఫుడ్ వీడియోస్ కూడాను చాలానే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను 7వ వారం అయితే పూజ ఇలా అయితే చేసుకున్నానండి. 7వ వారం స్వామివారికి 7 రకాల నైవేద్యాలు అయితే సమర్పించాను. అలాగే మా మమ్మీ డాడీకి కూడాను ఇద్దరికి భోజనం అయితే పెట్టానండి. సో ఎవరో ఒకరికి పెట్టాలి కాబట్టి సో తప్పకుండా ఇలా పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. సో మీరు ఇలాగే చేసుకోవాలండి 7 వారాలు కూడాను ఈ పిండి దీపాలు అనేవి. ఇందులోని 5 వస్తువులు అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి, నెయ్యి తీసుకోవాలండి. అలాగే అరటిపండుని స్మాష్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ బెల్లం తురుము అయితే వేసుకోవాలండి. సో అలాగే మనము పచ్చిపాలు ఉంటాయి కదా, సో ఆవు పాలు మాత్రమే యూజ్ చేయండి స్వామివారికి కాబట్టి ఆవు పాలను అయితే యాడ్ చేయండి. సో నేను ఎప్పుడు కూడా ఆవు పాలనే యూజ్ చేస్తానండి. ఇంకా మీరు కార్తీక మాసంలో కూడాను ఇలాగే పిండి దీపాలను కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా చాలా బాగుంటుంది. అలాగే ఈ సప్త శనివార వ్రతంకి కనుక ఈ 5 రకాలు మనమైతే యూజ్ చేసి పిండి దీపాలు అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. మెయిన్గాను ఈ 7 దీపాలు అనేవి మనకి స్వామివారికి సమర్పించాలన్నమాట. సో మనం తప్పకుండాను ఇలా పిండి దీపాలు చేసుకొని ఇలాగ స్వామివారికి అయితే 7 దీపాలు అయితే పెట్టుకోవాలండి. తప్పకుండా పెట్టుకోండి. సో నేను 7 దీపాలు కాకుండా ఇంకా పక్కన వినాయకుడికి అలాగే స్వామివారికి ఎక్స్ట్రాగా దీపాలు కూడా పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ 8 ఉండలు అయితే చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి వడపప్పు చలివిడి కూడా పెడతాం కదా, సో అలా కూడాను ఒకటి ఎక్స్ట్రా అయితే చేసుకుంటానండి. ఇంకా చలివిడి ముద్ద అనమాట. సో 7 దీపాలు అనేవి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు నచ్చిన షేప్లో మీరు కూడాను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగే సమర్పించండి. ఇంకా లాస్ట్గా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఈ విధంగా మీరు కూడాను ప్రిపేర్ చేసుకోండి. సో 7వ వారం అయితే నేను ఇలాగైతే చేసుకున్నానండి. సో నేను షార్ట్గా చూపించేస్తున్నాను. ఇంకా 8వ వారం కూడాను స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. మీరు షార్ట్ వీడియోస్ చూసినట్లయితే నేను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేనైతే చేసుకోలేకపోయానండి. సో 8వ వారం నేను టెంపుల్కి వెళ్ళేసి అయితే పూజ చేసుకున్నాను. అలాగే 8వ వారం వడ్డీగా ఎక్స్ట్రాగా చేశాను కదా, సో పూజ చేసుకొని ఇక్కడ పేదలకి అన్నదానం అయితే చేశానండి. సో పేదలకి అన్నదానం కూడా చేయొచ్చు. అలాగే మనము పేరంటాలకి మనము పలదానం కూడా ఇచ్చుకోవచ్చండి. సో ఎప్పుడు ఇస్తూనే ఉంటాం కదా పేరంటాలకి అని చెప్పేసి నేను ఇక్కడ అన్నదానం అయితే చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ ఆశ్రమాలు అయితే లేవండి. వెస్ట్ బెంగాల్లోని ఖడగ్పూర్లోని ఎక్కువగా లేవు, చాలా తక్కువ ఉంటాయి. ఒక 2-3 అయితే ఉన్నాయండి. ఇంకా చిన్న పాప బర్త్డేకి కూడాను చిన్న పిల్లల ఆశ్రమంకి అయితే ఇచ్చాము. సో ఈసారి నాకు పెద్దలకైతే పెట్టాలని అనిపించింది. సో ఇక్కడ నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి తెచ్చానండి. ఇక్కడ ఆర్డర్ చేసి తీసుకొచ్చాను కచోడీ అలాగే చనా కర్రీ అనమాట. ఆర్డర్ చేసేసాను. యాక్చువల్లీ నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పెడదామని అనుకున్నాను, కానీ నాకు ఓపిక లేదు. ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల, బ్యాక్ పెయిన్ వల్ల నేనైతే చేయలేకపోయానండి. సో అందుకే నేను ఇక్కడ 400 కచోడీ అయితే తీసుకున్నాను. ఈ కచోడీ అనేది వెస్ట్ బెంగాల్లోని చాలా ఫేమస్ అండి. సో అందరూ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు బెంగాలీస్ కదా అందరూ కూడాను. సో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాకైతే కచోడీ తెమ్మని అయితే చెప్పారు. ఇంకా అందరూ చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఇంకా కచోడీ అయితే తీసుకురమ్మని అన్నారు. యాక్చువల్లీ నేను లంచ్ అయితే పెట్టాలని అనుకున్నానండి. ఇంకా రైస్ అవన్నీ కూడా పెట్టాలనుకున్నాను, కానీ రైస్ అవన్నీ కూడాను బుక్ అయిపోయాయి. ఇంకా 10 days వరకును ఖాళీ లేదని అయితే చెప్పేశారు. చాలామంది బుక్ చేసుకున్నారంట.
ఇంకా అనాథాశ్రమం అంటే చాలామంది ఇస్తారు కదా. సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళైతే చెప్పారనమాట. సో అయితే నేను కంపల్సరీగా 8th వారమే పెట్టాలనేసి అనుకున్నాను. సో నాకు ముందుగానే వెళ్ళుంటే బాగున్ను, కానీ లేట్ అయిపోయింది కదా. సో ఏదైతే ఏది వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి సో డిన్నర్ అయితే నేను ఇలా తీసుకున్నాను. ఇంకా స్వీట్స్ అందరికీ కూడా తీసుకున్నానండి. ఇక్కడ 40 మెంబర్స్ అలా ఉంటారంట. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. ఇంకా బయటకు కూడా చాలామంది వెళ్ళారని అయితే చెప్పారు హాస్పిటల్కి. సో వాళ్ళు కూడాను వస్తే వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే ఇచ్చేస్తామని చెప్పారు. ఇంకా చాలా మిగిలిపోయాయండి. ఇంకా నేను 400 కచోడీ అయితే చేయించాను. పూరీలు అనమాట. కచోడీ పూరి ఉంటుంది, పూరీలానే ఉంటుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నానండి. సో నేను ఇలా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లంచ్ కూడా పెడితే చాలా బాగుంది అనిపించింది. కానీ సో ఇప్పుడు డిన్నర్ కూడా పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వృద్ధులకి పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలంట. సో ముసలి వాళ్ళైనా ఎవరైనా ఎవరైతే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారో సో వాళ్ళకి అయితే ఈ ఆశ్రమంలో ఉంచుతారంట. సో ఇంక ఇక్కడ పనోళ్ళు ఎవ్వరూ ఉండరండి, చాలా తక్కువగా ఉంటారు. సో ఇద్దరు ముగ్గురు ఎవరు పనోళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలంట. ఇక్కడ మిడ్నాపూర్లోని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఇక్కడ ఓపెన్ చేశారండి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ అనాథాశ్రమంకి. సో నేనైతే ఇలా చేసుకున్నానండి. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. సో నేనైతే ఇలా చేసుకున్నాను. 8వ వారం వడ్డీగాను ఎక్స్ట్రాగా ఇలా చేసుకున్నాను. చాలామంది చాలా నచ్చినట్లయితే చేసుకుంటారు కదా. ఇంకా స్వామివారి దర్శనం ఒక్కటే ఉందండి. ఆ ఏడుకొండలవాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడైతే నేను వెళ్తాను. సో ఇప్పుడైతే ప్లాన్ అయితే చేసుకోవట్లేదు. సో నేనైతే 8వ వారం ఇలా అయితే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ తప్పకుండా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా వ్లాగ్స్ అయితే పెట్టాను. సో ఆ వేడుకొండల స్వామి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలైతే కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడాను సప్తశని వ్రతం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ దేవుని అనుగ్రహం కూడాను మీరు పొందుతారు. సో నేను ఇక్కడ చూడండి ఇంకా ఒక కాటన్ అయితే మిగిలిపోయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో.